రాణి అమ్మమ్మ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. ఇదండి, ఇదైతే సీకూర అండి. ఈ సీకూర అయితే పచ్చడి చేసుకోవాలి. శుభ్రంగా చూసండి. లే ఇట కోసి కడిగి ఆరబెట్టుకున్నాక పచ్చడి అయితే చేసుకున్నాం. పచ్చడి ఎలా చేసుకున్నామో చూద్దామండి. ఇదైతే అండి, దీని నిండా ముళ్ళు అయితే ఉంటాయండి. కొట్టుకోలేము, అంతలాగా ఉంటాయి ముళ్ళు. శుభ్రం కోసుకోవాలి. కోసుకొని కడుక్కొని ఎలా కొట్టుకుంటున్నా కుచ్చుకుంటాయండి ముళ్ళు. చాలా షార్ప్గా అయిపోతుంది. జాగ్రత్తగా కోసుకోవాలండి. మనకు కావాల్సింది ఈ రెమ్మలు అయితే కోసుకొని శుభ్రంగా కడిగి హెల్త్కి మంచిదండి. ఇది పచ్చడి పండ్లకు మంచిది. మనకి ఆకలికి కూడా బాగా అయింది ఈ పచ్చడి. నీళ్ళు ఎక్కడ పడిపోతా జారి పడిపోతాం. అవన్నీ వాటర్ పట్టకూడదు. దేంట్లోని పట్టకూడదు. ఈరోజు అయితే అండి చర్చికి వెళ్ళి వచ్చామండి. ఉపవాస ప్రార్థనలు 20 రోజులు అయిపోయింది కదా. శ్రీ మార్గం జరిగిందండి అమలాపురం అంతా. పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయ్యి 3 అయిపోయిందండి. భోజనాలు అవి చేసి అక్కడే చర్చి దగ్గర భోజనాలు పెట్టారు. కొంచెంసేపు అలా కొడుకుని చేయనండి. కడిగి పచ్చడి అయిపోయింది. ఇది ఎంత బాగుంటుందంటే ముళ్ళు కనపడట్లేదండి. ఎంత జాగ్రత్త పూసుకోవాలో. ఇలా తిరిగి ఎలాగ ఉంటాయండి ముళ్ళు. ఇది అయితే అండి, ఇది కోనసీమకి వెళ్ళి దొరికిద్ది ఈ సీకూర అనేది. అటు విజయవాడ అటు కూడా దొరకదండి. దేవారంకి వెళ్ళి అయితే 3 చెట్లు ఉన్నాయి. రోడ్డు పక్కనే ఉంటాయి కాబట్టి కొనుక్కోవాలి. మనం చెట్టు కాడ వెళ్ళి కోసుకునేలాగైతే ఉంటుంది మనకి. ఒక కట్ట వచ్చేది 30 రూపాయలు ఉంటుందండి. ఇది కొత్తది ఈ కట్ట. టీ అయితే పెట్టుకున్నాం. టీ తాగడం దీని తల్లి బట్టలు తడుపుకోక ఇలాగొచ్చా. అక్కడ కనిపిస్తేనండి కంపల్సరీ నేను కొనుక్కొస్తాను. చేసేస్తాను పచ్చడి. ఇది ఉదయం పూట అండి 8 ఆ టైంలోనే 7 ఆ టైంలో అమ్ముతారండి. ఇది మరి వాళ్ళు ఇప్పుడు కోస్తారు, తెల్లారగట్ట కోస్తారండి. ఇది
ఎత్తితే దొరికింది మనకి. ఎప్పుడు పడితే అప్పుడు కూడా దొరకదు. ఇది ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు. నానా ఎలాగొచ్చాయమ్మా? నాకు రాదు బాబు, నేను పట్టు. అంత వాటర్ బాగుంది, ఎక్కడ పడతావు నువ్వు చెప్పు? ఎలాగొచ్చి అలా వాటర్లో ఆడుకోవద్దని మీ టీచర్ చెప్పింది అన్నావు కదా. మరి అదే మరి పొద్దున్న రోడ్ ఇంకా కింద పడుతుంది వాటర్. ఇచ్చేమని చూడు కాళ్ళది అక్కడ. ముందే చెప్పాడు కదమ్మా. నేను ఇప్పుడే చూసాను వాడిని నుంచున్నప్పుడు. కాళ్ళు కడుక్కొచ్చుకోవాలి. రోట్లోనైతే అండి చేసుకున్నాం పచ్చడి. బాగుంటుంది. రోట్లో రుబ్బుకొని చక్కగా తాలింపు చేసుకుంటుంది. కొద్దిగా లైట్గా వగరుగా ఉంటుందండి పచ్చళ్ళలో. చెంపుకుండు కూడా అందుకే వగరాలు ఉంటాయి. మనం కొద్దిగా చెంపుకుండుగా వేసుకుంటే కవర్ అయిపోతుంది. చిన్నమ్మ ఇలారా. ఇదండి పచ్చడికైతే వేసుకుందామండి. తర్వాత కూర అయితే బెండకాయ కూర వండుతున్నాను. బెండకాయ కూరతో దొండకాయ వేసుకున్నాను. కూర ఒక్కటే పచ్చడి అయితే తింటానండి. కూర కూడా ఉంటున్నాను. సాయంత్రానికి కూడా పిల్లగాడు తిన్నాను కదా, ఆయనకి బెండకాయ కూర అంటే ఇష్టం అండి. గొడ్డోడికి ఫ్రైలా చేస్తాను, టమాటా వేయకోకుండా. టిఫిన్లు అయిపోయాయండి. మా అయిపోయినాయండి. ఇడ్లీ అయితే వేసాను. ఇది వంట అయితే మొదలేసానండి. అన్నం కూడా పెట్టేసాను. ఆయిల్ వేసుకున్నాం. ఉల్లిపాయలు కోసాను కదా, ముందే ఆయిల్ వేయనండి. ఇట్లా పచ్చడి కోసం అయితే ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. బెండకాయలు కోసుకొని
ఎండుమిరపకాయలు చింతపండు నానబెట్టుకోవాలండి పచ్చడికి. ఇదైతే సరిపోద్దండి, నానబెడతాను. టీ అయితే తాగాను. గిన్నెలు ఉన్నాయి, కడిగేసుకోవాలి. వంట చేసేసి గిన్నెలు కడిగేసుకుంటే పని అయిపోతుంది. బెండకాయలు అయితే కోసి పక్కన పెట్టుకుంటాను. ఉల్లిపాయలు అయితే వేయనండి, ఇదిగో కోసాను బెండకాయలు. మగ్గుతుంది. ఇదిగోండి ఎండుమిరపకాయలు అయితే పచ్చడి కోసం, ఇదిగో పచ్చడి కోసం, సీకూర పచ్చడి కోసం ఇదిగోండి తీసుకున్నాం. మిరపకాయలు అయితే వేపుకున్నాం. కొన్ని అయితే అండి ధనియాలు కొన్ని, జీలకర్ర కొన్ని వేసుకున్నాం. కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. కొద్దిగా అయితే ఆవాలండి, టేస్ట్ బాగుంటుంది. చిటికడైతే మెంతులండి. ఇదిగో అయితే ఆయిల్లో వేసుకున్నామండి. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసి వేసుకోండి. వెల్లుల్లిపాయలు అయిపోయింది, రెబ్బలో వేసుకొని పక్కన పెట్టుకోండి. మిరపకాయలు అయితే వేసానండి. దీంట్లో మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను.
మాడిపోకుండా వేసుకోవాలండి. చేయగట్టేసుకున్నాను లేదు మాడిపోతేనే అది వేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని సీకూర వేసుకోండి. ఇదైతే ఎగిపోయిందండి. పచ్చడి అయితే మిక్సీలో వేసుకుని పచ్చడి అయితే అండి ఇది ఇలా మిక్సీ పట్టుకొని తాలింపు చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి. దినుసులు అయితే అండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు, మినపప్పు, కొద్ది జీలకర్ర, కొద్ది ఆవాలు, ఎండుమిర్చి. ఈ బాగా పోపు వేగినాకండి కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం. పచ్చడి వేసుకున్నాం. పచ్చడి అయితే అండి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఆయిల్లో బాగా ఎక్కువసేపే వేపుకోవాలి అండి. ఎంత బాగుంటుందంటే అండి పచ్చడి మటుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే అయిపోయిందండి. టేస్ట్ అయితే చేద్దాం మనం. ఇదండి ఇలాగే పచ్చడి. వేడివేడి అన్నం అండి, వేడివేడిగా ఉంది పచ్చడి కూడా. నా మనవడు వస్తాడండి, వచ్చినాక ఆయనకు ముద్ద పెడతాను. టేస్ట్ చూసి చెబుతాడండి మా మనవడు గారు. స్కూల్ ఇంకా వదిలేరో లేదో మరి తెలీదు. మనమైతే టేస్ట్ చూద్దామండి.
దా టేస్ట్ చూడు పచ్చడి. ఆయనకి ఎంత మరి బాధ వేస్తుంది, మరి ఏం చేద్దాం. పాటలు పాడుతుండా? ఓ దేవుడా. టేస్ట్ చూసి చెప్పు నువ్వు. ఏం చెప్తుంటే ఏంది, ఎందుకు ఆడిపిస్తున్నా నేను పిల్లగాడిని? ఏదో చెప్తుంటే పాటలు పాడుతున్నమాట వినకోకుండా ఏం లేకోకుండా. చూసారండి కొడుకు మీద, నా కొడుకు మీద సాడీలు ఎలా చెప్తుంది. ఇదిగో ముద్దు పెట్టుకో, కొట్టేది అసలు పిల్లగాడంటే ఏమనుకుంటున్నావు ఏంటి? చెప్పిన మాట ఏనాలుగా పిల్లగాడు ఏం చదువుతుండా అని. నా బంగారం వద్దు, నా చక్కని తల్లి గది, నువ్వు టేస్ట్ అదిగో మళ్ళీ అందరు నీకెళ్ళి చూస్తుంది బాబు. నాకు సరిగ్గా చెప్పు, అటు నేను చెబుతా. అంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. పచ్చడి ఒకసారి ఇలా చేసుకొని తినండి, అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది.